అమాయకుడికి అక్షింతలు ఇస్తే అవతలకి వెళ్ళి నోట్లో వేసుకున్నాడంట. కొంతమంది మగమేధావులు చాలా ఈజీగా అమ్మాయిల్ని జడ్జ్ చేసేస్తారు. అమ్మాయిలు రిచ్గా ఉంటేనే పడతారు, కాస్ట్లీ గిఫ్ట్లు ఇస్తేనే లవ్ చేస్తారు, ఆస్తి అంతస్తులు చూసే పెళ్లి చేసుకుంటారని ఫేక్తుంటారు. మేబీ అలాంటి వాళ్ళు ఉన్నారేమో, కానీ నిజంగా లవ్ చేసే అమ్మాయిలు అలా ఉండరు. మా అమ్మాయిలు నిద్రలో ఉన్నప్పుడు మీరు మెసేజ్ చేసినా సరే అందులో ప్రేమ ఉంటే దాన్ని 100 సార్లు చదువుకుంటది. ఏదైనా చిన్న మాట స్వీట్ గా మాట్లాడుతూ ఆమెను పొగిడారనుకోండి, సంవత్సరాలు గుర్తు పెట్టుకుంటది. రోడ్ సైడ్ ఏదైనా ఫ్లవర్ కనిపిస్తే అది ఇచ్చి చూడండి, మీరు ఆమెకు ప్రపంచం మొత్తం ఇచ్చేసినట్టు హ్యాపీగా నవ్వేస్తుంది. మీరు ఏదైనా చిన్న లవ్ లెటర్ రాసి ఇచ్చారనుకోండి, దాన్ని ఎంతో భద్రంగా దాచుకుంటారు. ఈవినింగ్ అలా మీతో నార్మల్ గా వాకింగ్ కి తీసుకెళ్ళండి చాలు, ఏ ఫ్యాన్సీ డిన్నర్ డేట్ కి తీసుకెళ్ళినంత ఆనందపడిపోతారు. ఆమెకి నచ్చిన సినిమా చూడడము, లేదంటే ఏదైనా ప్లేస్ బాగా నచ్చిందని చెప్పి చూడండి చాలు, ఆ ప్లేస్ ని మీరైనా మర్చిపోతారేమో గానీ దాన్ని ఆమె చచ్చేంత వరకు గుర్తు పెట్టుకుంటది. ఇది నాకు ఇష్టమైన మూవీ, ఇది నా ఫేవరెట్ సాంగ్ అని ఒక్కసారి చెప్పి చూడండి, అదే మూవీలో మిమ్మల్ని హీరో అనుకుంటది. మా ఆ సాంగ్ ని లెక్కలేనన్ని సార్లు విని లిరిక్స్ తో సహా అర్థం చేసుకుంటది. ప్రేమిస్తే తన ఇష్టాన్నైనా చెప్పుకుంటది కానీ ప్రేమించిన వాడి ఇష్టానికి అడ్డు చెప్పదు. జింక అందాన్ని పులి చూడదు, ఆకలినే చూస్తుందంట. అలానే మంచి అమ్మాయిల పొగరనే చూస్తారు కానీ ప్రేమను చూడరు. మావా జిందగీ మంచిది కాదు తమ్మి. ఇగో ఈ పిచ్చిన కొడుకు నన్ను ఫాలో అవుతున్నాడు, ఇంకోసారి వీడు కనబడితే వీడిని మర్డర్ చేసిన అనే చెడ్డ పేరు మాత్రం నాకే వస్తుంది. ఏ పేరు వచ్చినా పర్లేదు, ఇలాంటి వాళ్ళని ఎత్తుకొనే పోతా.